ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నప్పుడు ఏ ఏ దేవతలను పూజించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాము. ముందుగా సూర్యగ్రహము లేదా రవిగ్రహం ఏ రాశిలో ఉన్న సూర్యనారాయణ స్వామిని పూజించాలి. లగ్న వ్యయ లాభములలో సూర్యుడు ఉన్నట్లయితే విష్ణువు, అలాగే 7, 8 భావంలో సూర్యుడు ఉన్నట్లయితే అస్తమయ రవిగా భావించి శివుణ్ణి పూజించాలి. అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహం పొందడానికి దుర్గా, పార్వతీదేవిని మరియు కుజునితో కలిసి ఉంటే గనక కాళికాదేవిని, చండికను, చాముండేశ్వరి దేవిని పూజించడం ద్వారా చంద్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుజదోషం పోవడానికి, కుజగ్రహ అనుగ్రహం కలగడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. బుధగ్రహ అనుగ్రహం పొందడానికి విష్ణుమూర్తిని పూజించాలి. స్థిర రాశిలో బుధుడు ఉన్నప్పుడు వృషభంలో 2వ ద్రేకాణంలో ఉంటే కృష్ణుణ్ణి, సింహంలో 1వ ద్రేకాణంలో ఉంటే విష్ణువుని, సింహంలో 2వ ద్రేకాణంలో ఉంటే అయ్యప్ప స్వామిని, వృశ్చికం 2వ ద్రేకాణంలో ఉన్నప్పుడు కూడా అయ్యప్ప స్వామిని పూజించాలి. వృశ్చికం 3వ ద్రేకాణంలో ఉంటే పార్వతీదేవిని, కుంభం 1వ ద్రేకాణంలో ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని, కుంభం 2వ ద్రేకాణంలో ఉంటే విష్ణుమూర్తిని, కుంభం 3వ ద్రేకాణంలో ఉంటే లక్ష్మీదేవిని పూజించాలి. ధనుర్మీనములలో బుధుడు ఉన్నప్పుడు అయ్యప్ప స్వామిని తప్పనిసరిగా పూజించాలి. మకరంలో ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని, గురువాయూరప్పను పూజించాలి. తులలో ఉంటే రాముడును, సరస్వతిని పూజించాలి. కర్కాటకంలో ఉంటే పార్వతీదేవిని, మేషంలో ఉంటే శ్రీ నరసింహస్వామిని పూజించాలి. బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది. బుధగ్రహ దోషం ఉన్న తొలగిపోతుంది. అలాగే గురువు మిథునంలో కానీ మేషంలో కానీ బుధునితో కానీ ఉన్నప్పుడు గణపతిని పూజించాలి. గురువు కన్యలో బుధునితో ఉన్నప్పుడు గణపతిని పూజించాలి. వృషభంలో ఉంటే ధనలక్ష్మిని పూజించాలి. గురువు కర్కాటకంలో ఉంటే ధాన్యలక్ష్మిని పూజించాలి. సింహంలో ఉంటే సంతానలక్ష్మిని పూజించాలి. కన్యలో ఉంటే కళ్యాణ లక్ష్మిని పూజించాలి. తులలో ఉంటే శ్రీ మహాలక్ష్మిని, అష్టలక్ష్మిని పూజించాలి. ధనస్సులో శుక్రునితో గనక కలిసి ఉంటే బాలా త్రిపుర సుందరి దేవిని పూజించాలి. ధనస్సులో కుజ, శుక్ర, రాహువులతో గురువు కలిసి ఉంటే ఆదిశక్తి లేదా మహిషాసుర మర్దినిని పూజించాలి. మకరంలో ఉంటే ఇంద్రుని పూజించాలి. మీనంలో ఉంటే గంగాదేవిని, కాశీ విశ్వనాథుని, విశాలాక్షిని పూజించాలి. వృశ్చికంలో ఉంటే శివుణ్ణి, కుంభంలో ఉంటే వాయుదేవుణ్ణి పూజించాలి. ఇప్పుడు కుజుడు గురించి చూద్దాం. కుజుడు బేసి రాశుల్లో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కాలభైరవుణ్ణి పూజించాలి. సమరరాశుల్లో ఉంటే చాముండేశ్వరి దేవిని, భద్రకాళిని పూజించాలి. సత్వగుణ రాశి బేసి రాశి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేక భైరవుల్లో ఎవరో ఒకరిని పూజించవచ్చు. సత్వగుణ రాశులంటే సింహము, ధనుస్సు, కర్కాటకం, మీనం. రాజసిక రాశులంటే మిథునం, తుల, వృషభం, కన్య. తామసిక రాశులంటే మేషం, కుంభం, వృశ్చికం, మకరంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక ప్రత్యేక విమర్శ ఉంది. కన్య రాజసిక రాశి కాదు, సాత్విక రాశి. మేషం తామసిక రాశి కాదు, రాజసిక రాశి. అలాగే సింహం సాత్విక రాశి కాదు, రాజసిక రాశి. ఇది గమనించాలి. ఈ విభజన ఉపయోగం సాత్విక రాశులు ఏ దేవతకైనా సాత్వికం కలుగజేస్తాయి. ఆ రాజసిక రాశులు ఉగ్రాన్ని పెంచుతాయి. తామసిక రాశులు క్షుద్రాలను పెంచుతాయి. శుక్రుడు మేషంలో ఉంటే కామేశ్వరి దేవిని, మన్మధుణ్ణి పూజించాలి. వృషభంలో ఉంటే లక్ష్మీదేవిని పూజించాలి. మిథునంలో ఉన్నా కానీ లక్ష్మీదేవినే పూజించాలి. కర్కాటకంలో శుక్రుడు ఉన్నప్పుడు దుర్గా, పార్వతి, బాల త్రిపుర సుందరి దేవి మొదలైన దేవతలను పూజించాలి. చంద్ర గురులలో ఎవరితో అయినా కలిసి ఉంటే లేదా గురువుతో అయినా కలిసి ఉంటే సద్గురువును పూజించాలి. సింహంలో శుక్రుడు ఉన్నప్పుడు వెంకటేశ్వర ఆరాధన మంచిది. రవి కుజులతో కనుక శుక్రుడు కలిసి ఉంటే శక్తి దేవతల ఆరాధన చేయాలి. కన్యలో శుక్రుడు ఉంటే గౌరీదేవిని, పార్వతిని పూజించాలి. తులలో శుక్రుడు ఉంటే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి. వృశ్చికంలో శుక్రుడు ఉంటే ఆదిశక్తిని, మన్మధుడిని పూజించాలి. ధనస్సులో శుక్రుడు ఉంటే గణపతిని, లక్ష్మీ గణపతిని, సిద్ధ గణపతిని పూజించాలి. మకర కుంభరాశుల్లో ఉంటే సద్గురు దేవతలను పూజించాలి. మీనంలో శుక్రుడు ఉంటే సంతాన లక్ష్మిని పూజించాలి. గురుచంద్రులతో శుక్రుడు కలిసి ఉంటే సద్గురువుని పూజించాలి. శుక్రుడు రవి శనువులతో కలిస్తే సద్గురుని పూజించాలి. శుక్రుడు గురు కుజులతో కలిస్తే సద్గురుని పూజించాలి.
శుక్రుడు చంద్రరాహువులతో కలిస్తే పార్వతీదేవిని దుర్గాదేవిని పూజించాలి. ఇప్పుడు శనీశ్వరుల వారి గురించి తెలుసుకుందాము. శని చంద్ర శుక్రుడు కలిస్తే సద్గురుని పూజించాలి. శని గురు బుధ రవిలు కలిసి ఉంటే దత్తాత్రేయుని పూజించాలి. మేషంలో శని ఉంటే కుజునితో కలిసి ఉంటే ఉగ్రదేవతలను పూజించాలి. వృషభంలో శని ఉంటే శీతలాదేవిని పూజించాలి. మిథునంలో శని ఉంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శని బుధులు కలిసి ఉంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. కర్కాటకంలో శని ఉంటే తపస్సు మరియు ధ్యానం చేయాలి. సింహంలో శని ఉంటే ఆంజనేయ స్వామిని పూజించాలి. కన్యలో శని ఉంటే శ్రీరామచంద్రుని పూజించాలి. తులలో శని ఉంటే సద్గురుని పూజించాలి. వృశ్చికంలో శని ఉంటే ఉగ్రదేవతను పూజించాలి. ధనస్సులో శని ఉంటే శివుణ్ణి శనిచరుని ప్రత్యక్షంగా పూజించాలి. మకర కుంభములలో శని ఉంటే ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి. వాయుదేవుణ్ణి పూజించాలి. అలాగే కుంభంలో ఉంటే వాయుదేవునికి ప్రత్యేక పూజలు జరిపించాలి. మకరంలో ఉంటే యముని యమతర్పణాలు వదులుతూ ఉండాలి, యముని పూజించాలి. మీనంలో ఉంటే శివుని పూజించాలి. శని చంద్రులు కుజుడు కలిసి ఉంటే ఇష్టదేవతను పూజించాలి. ఇప్పుడు రాహు గురించి తెలుసుకుందాం. మేషంలో రాహు ఉంటే దుర్గాదేవిని నాగేంద్ర స్వామిని పూజించాలి. వృషభంలో రాహు ఉంటే స్త్రీ శక్తి దేవతల్ని పూజించాలి. వృషభ రాహువు నిజానికి శ్రీ మాతంగేశ్వరీ దేవిని సూచిస్తుంది. మిథునంలో రాహు ఉంటే కర్ణపిశాచిని పూజించాలి. కర్కాటకంలో రాహు ఉంటే నాగమాతను, సింహంలో రాహు ఉంటే ధన్వంతరి దేవతలను, అశ్విని దేవతలను, కన్యలో రాహు ఉంటే కామినీ శక్తిని, తులలో రాహు ఉంటే యక్ష గంధర్వ కామినీ శక్తులను, వృశ్చికంలో రాహు ఉంటే నాగదేవతను, ధనస్సులో రాహు ఉంటే క్షుద్రశక్తిని, మకరంలో రాహు ఉంటే క్షుద్రశక్తి కాపాలి సైతానును, కుంభంలో రాహు ఉంటే క్షుద్రశక్తిని, మీనంలో రాహు ఉంటే క్షుద్ర మంత్రశక్తి తాంత్రిక మంత్ర విద్యలకు సంబంధించి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం. మేషంలో కేతు ఉంటే దుర్గను, శివుణ్ణి, కాళీ చాముండిని పూజించాలి. వృషభంలో కేతు ఉంటే శక్తి యొక్క శాంత స్వరూపాలను పూజించాలి. మిథునంలో ఉంటే అయ్యప్ప స్వామిని, దత్తాత్రేయుల వారిని, త్రినాథ స్వామిని కూడా పూజించాలి. కర్కాటకంలో కేతు ఉంటే పార్వతీదేవిని, సింహంలో కేతు ఉంటే శివుణ్ణి, కన్యలో కేతు ఉంటే కన్యకా పరమేశ్వరిని, తులలో కేతు ఉంటే శాంత రూపంలో స్త్రీశక్తిని, వృశ్చికంలో కేతు ఉంటే ఉగ్ర రూపంలో స్త్రీశక్తిని, ధనస్సులో కేతు ఉంటే త్రయంబకేశ్వరుని, మకరంలో కేతు ఉంటే రహస్య శక్తోపాసనను, కుంభంలో కేతు ఉంటే వాయుదేవుణ్ణి, మీనంలో కేతు ఉంటే బ్రహ్మచర్యం అవలంబించిన దేవతలను, ఉదాహరణకి ఆంజనేయ స్వామి లాంటి వారిని, తర్వాత ఋషులను, తపస్సు చేసిన వారిని పూజించాలి. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే జాతకంలో పంచమ స్థానం మంత్రోపదేశమును, మంత్రాధిష్టాన దేవతను ఎవరు ఏ దేవతను పూజించాలో చెబుతుంది. చతుర్థ స్థానం అధిదేవతను సూచిస్తుంది. వీటిని నిర్ణయించుకోవడానికే ఇవి మనం తెలుసుకోవాలి.